అంటే తేజరిల్లిదరని రాయబడింది. ఈ రోజు మన వాక్యదానం ఏంటంటే నీతిమంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లును. ఇక్కడ దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అంతకీ రోజు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఉండాలి. అయితే ఒక రోజు ఒక వ్యక్తి పట్టణాన్ని చూడటానికి వారి బంధువుల దగ్గరకు వచ్చాడండి. బంధువుల దగ్గరకు వచ్చి రైల్వే స్టేషన్ లో దిగి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయితే ఆకలితో ఉన్నాడు. చాలా ఆకలేస్తుంది అతనికి. అయితే హోటల్ చూసాడు. హోటల్ చూస్తే ఆ ఒక హోటల్ అతను కనపడ్డాది. ఆ హోటల్ కనపడితే ఆ హోటల్లోకి వెళ్ళాడు. జనులు ఎవరు లేరు, ఎవరు కనపడతలేదు. టేబుల్ మీద కూర్చున్నాడు. ఆ టేబుల్ మీద ఈగలు వాళ్తున్నాయి. అయితే ఆవిడికి ఆకలేస్తుంది. ఏదో రీతిగా మరి ఆహారం తినాలి, కడుపు నింపుకోవాలని అతడు వెళ్ళి మరి భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. భోజనం వచ్చింది. భోజనం తింటే రుచి లేదు. ఇలాంటి హోటల్కి ఎందుకు వచ్చానా అనిపించి అక్కడే బాధపడుతూ ఆ హోటల్ నుంచి ముందుకొచ్చాడు. ఆవిడకి ముందుకొచ్చి హోటల్ చూసి ఆ లోక సామెత ఉంది కాదండి, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఆ హోటల్ చూస్తే పైకి బాగానే ఉంది కానీ అక్కడ రుచి లేదు. రుచి లేకపోతే మళ్ళా అదే వ్యక్తి ఒక 4 సంవత్సరాల క్రితము మళ్ళా అదే పట్టణానికి వచ్చాడు. వచ్చి చూస్తే ఆ హోటల్లో ఆ రైల్వే స్టేషన్ లో దిగాడు. దిగి చూస్తే జనము హోటల్ దగ్గర కిక్కిరిసిపోతున్నారు. చాలా కార్లు, చాలా బైకులు, చాలా సైకిల్ ఆగినాయి. ఏంటి వింతని మళ్ళా హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే జనము చాలా మంది ఉన్నారు. మళ్ళా హోటల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి భోజనం చేస్తే రుచికరంగా ఉంది. ఆవిడకి రుచికరంగా ఉంది. ఏంటి ఇంత హోటల్ ఇంత ఎలా మార్పు వచ్చిందా అని ఆ వ్యక్తి బయటకు వచ్చి చూస్తే అక్కడ రాయబడి ఉంది, 5 పాత వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ హోటల్లో వేరే వాళ్ళు క్రొత్త వాళ్ళు తీసుకున్నారు అని అక్కడ రాయబడటం జరిగింది. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే ఎప్పుడు చూసినా నువ్వు క్వాలిటీగా ఉంటే అంతకంతకి ఆశీర్వాదం నీ మీద వస్తుంది. నువ్వు క్వాలిటీ తగ్గిపోతే, ప్రార్థన క్వాలిటీ, ఉపవాసం క్వాలిటీ, దేవుని సన్నిధికి రావటంలో తక్కువైపోతే నీ ఇంట్లో దెయ్యాలు తాండమాడతాయి, చీకటి శక్తులు తాండమాడతాయి, దరిద్రం తాండమాడుతుంది, పేదరికం తాండమాడుతుంది, అప్పులు తాండమాడుతుంది, శోధలు తాండమాడుతుంది, ఇరుకులు తాండమాడతాయి. బయటికి వెళ్తే తిరిగి వస్తావో నమ్మకం లేని రోజుల్లో నువ్వు ఉన్నావు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర గన్మెన్లు ఉన్నట్లు, ఒక ముఖ్యమంత్రి దగ్గర మరి అనేక గన్మెన్లు ఉన్నట్లు, ఒక ప్రధానమంత్రి దగ్గర అనేక మంది గన్మెన్లు ఉన్నట్లు నా దేవుడు నువ్వు బయటికి వెళ్తే నా దూతల్ని, యేసయ్య దూతల్ని నీకు కావలగా పెడతాడు. నువ్వు అంతకంతకి వర్ధిల్లితే నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. క్వాలిటీ తగ్గొద్దు. ఫస్ట్ ఉన్న ఆసక్తి నీలో రావాలి. మొదటున్న మంట నీలో మండాలి. మొదటున్న ఆసక్తి కొరకు ఎంతగా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత ఆసక్తి నీలో పెంచుకున్నావో, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నావో, ఎంత భయం కలిగి ఉన్నావో, ఎంత భక్తి కలిగి ఉన్నావో, ఎంత క్రమం కలిగి ఉన్నావో అదే క్రమం రోజు మెయింటైన్ చేయి. అదే మంట నీలో రగులుతూ రావాలి ఈ రోజు. అలాంటి రగులుతున్నవాడే ప్రభు రాకడికి ఎత్తబడతాడు. అలాగ రగులుతున్నవాడే వాళ్ళ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. అలాగ రగులుతున్న వాడికి ఎక్కడో ఉన్న గవర్నమెంట్ డ్యూటీని దగ్గరికి దేవుడు రప్పిస్తాడు. ఎక్కడో ఉన్న మినిస్టర్ డ్యూటీని దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. ఎక్కడో ఉన్న ప్రధానమంత్రి డ్యూటీ నా దేవుడు తీసుకొస్తాడు. ఎక్కడో ఉన్న దరిద్రం నుంచి నేను పైకి లేపుతాడు. నా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. నా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడకుండా ఆశీర్వాదం 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 అంటావు. ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం?
నా కొడుకు గొప్పోడు అయిపోవాలి. ఎక్కడ అవుతున్నాడు గొప్పోడు? దరిద్రుడు అయిపోతున్నాడు. సంఘాన్ని ఇడిచిపెట్టిన కాంచి తాగుబోతాడు అయిపోయాడు. ఈరోజు మన బిడ్డలు ఎందుకు స్థిరత లేదండి? పేరు గొప్ప కొరకే నువ్వు పరిగెత్తుతున్నా కానీ నా కొడుకులో క్వాలిటీ తగ్గిపోయింది బాబోయ్. ఎప్పుడన్నా ప్రార్థన చేపిస్తున్నావా? నా కూతురు క్వాలిటీ తగ్గిపోతుంది. పైకి మాత్రమే మనం కనపడుతున్నాము. ఆ ప్రభు అక్కడ వస్తే ఆ పైకి మాత్రమే కనపడినంత మాత్రాన నీకు ఆ ఆశీర్వాదం వస్తుందా? దీవెన వస్తుందా? ఒక్కసారి ఆలోచించు. అందుకే చూడండి, ఇక్కడ ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే, పెండ్లి విందుకు వచ్చినప్పుడంట, పెండ్లి విందులో మొదట వాళ్ళు ఏమిచ్చారు? అతి శ్రేష్టమైన రుచికరమైన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. రుచికరమైన ద్రాక్ష రసాన్ని పోసారు. రుచికరమైన ద్రాక్ష రసం పోసిన తర్వాత వాళ్ళు జనులేమంటున్నారో తెలుసా? అయ్యా, నువ్వు మొదటగా ఎలాగున్నావో ఇప్పుడు అంతకంటే రుచికరంగా నువ్వు మార్చబడుతున్నావు. ఈ రోజుల్లో చాలా మంది మన ఇంటికి పాలు తెచ్చేవారు చూస్తాము. పాలు కొత్తలు ఎలాగేస్తారండి? ప్యాకెట్ల గురించి నేను చెబుతులేదు, పాలు పోసేవారి గురించి చెబుతున్నాను నేను. ఫస్ట్ చిక్కగా పోస్తాడు, మళ్ళా చిక్కగా పోస్తాడు, ఇంకా చిక్కగా పోస్తాడు. కొంచెము వాళ్ళు చూడండి దగ్గరైన తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే ఈ పాల పోసి వ్యక్తి రోజు 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 నీళ్లు కలపటము జరుగుతుంది. అంటే క్వాలిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆమేన్. ఏమయ్యా, స్టార్టింగ్ లో బాగానే పోసావు కదా పాలు, ఏంటి ఇప్పుడు ఎలాగ నీళ్లు కలిపేస్తున్నావు అంటే, అయ్యా ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా మా గేదె నీళ్ళు ఎక్కువ తాగేస్తుంది అయ్యా అన్నాడంట. నీళ్ళు ఎక్కువ తాగటానికి పాలకి సంబంధం ఉందా? లేదు. ఈ రోజు చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? స్టార్టింగ్ లో ఎంత ప్రార్థన, ఎంత అగ్ని, ఎంత ఉపవాసము, ఎంతగా ప్రభు సన్నిధిలో ముందు 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 రగులుతుండేది ఆత్మ, మండుతుండేది ఆత్మ. పరిసరి అంటే చచ్చిపోయేవాడు నువ్వు, పరిసరిలో నిలబడిపోయేవాడు. నా కుటుంబం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, పనులు వద్దు, వ్యాపారం వద్దు, ఏది వద్దు, అన్ని అయిపోయినాక దేవుని సన్నిధిలో లాస్ట్ వెళ్ళిపోయేవాడు. అంటే అంత మంట మండుతున్నవాడు పరిసరిలో ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు దిక్కుమాలిన వాడు అయిపోతున్నావు? ఎందుకు దిక్కుని పోగొట్టుకున్నావు? దిక్కయున్న దేవుడి దగ్గర నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? అయ్యా నా దిక్కు నువ్వేనయ్యా, నా దిక్కు నువ్వేనయ్యా, నా పక్షముకి యుద్ధం చెయ్యయ్యా అడిగాడు. అడిగితే ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగితే యెహోషాపాతు పక్షంగా దేవుడే యుద్ధం చేసి చూపించాడు. దేవుడు యుద్ధం చేశాడు. ఈరోజు నీ పక్షంగా యుద్ధం చేయడా? నీకు శత్రువుల పక్షం యుద్ధం చేయడా? నీకున్న ప్రాబ్లం పట్ట పక్షం యుద్ధం చేయడా? ఎప్పుడు ఆయన యుద్ధ వీరుడిగా కత్తి దూసి ఆమేన్ కత్తి వరలో పెట్టకుండా నిలబడిన వ్యక్తిగా నీ ముందు నిలబడుతున్నాడు ఆయన. కత్తి లోపల పెట్టుకోవడం కాదు. సైనికుడు అంటే ఎప్పుడు చూసిన కత్తి దూసిన కత్తిని పట్టుకునేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? దీవించబోతున్నాడు అని పరిశుద్ధాత్మ దేవునితో చెప్తున్నాడు. ఇక్కడ మనం చూడండి, ఆ మాట మీరు కనపడుతుంది. ఏమని కనపడుతుంది? యోహాను సువార్త 2:10 కనపడుతుంటే, అయ్యో మొదట ఎవరైనా ఏం చేస్తారో మంచి ద్రాక్ష రసం ఇస్తాడు. తర్వాత ఏమవుతుంది? జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు. అంటే మాత్రంలో ఏమవుతుంది? రోజు 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 క్రైస్తువులు ఆత్మీయతలో తగ్గిపోతున్నారు. నువ్వు ఆత్మీయతలో తగ్గిపోతున్నావంటే ప్రభు రాకలు విడబడిపోతున్నావు. ఆత్మీయతలో తగ్గిపోతున్నావు అంటే ప్రభు రాకలు నువ్వు వెళ్ళవో. నీ ఆత్మీయత పెంచుకుంటూ ఉండాలి. బుద్ధి కలిగిన వారు ఆత్మీయత పెంచుకున్నారు. బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారి కంటే రెండంతల భక్తి వారిలో కనపడుతుంది. వారు ఏంటి కనపడుతుంది? ఆమేన్.
ఈరోజు ఎవరో ఏదో చేశారంటావు. వద్దు. పుల్లుడు చూసి నక్క వాతలు పెట్టుకునేటట్లు ఆత్మీయ జీవితములో ఎవ్వరు కడవరకు అంతకంతకు పోయిన వారం కంటే ఈ వారం ఇంకా నేను ప్రార్థన చేయాలి, పోయిన వారం కంటే ఈ వారం నేను ఇంకా ముందు ఉండాలి, పోయిన వారం కంటే నా సన్నిధిలో, దేవుని సన్నిధిలో, నా దేవుడు నాకు ఇచ్చిన సన్నిధి, నా దేవుడు నాకు ఇచ్చిన సన్నిధి, నా సన్నిధి, ఇది నా సన్నిధి, నేను నా సన్నిధిలో నిలబడాలి. అదే తప్ప నీకు ఎందుకు రాదు? దిక్కు లేని చోటకి వెళ్తావు, ప్రార్థన చేయలేని చోటకు పరిగెత్తుతావు. ఏమంటే నాకు ఖాళీ లేదంటావు. ఎంత బాధపడతాడు దైవ సేవకుడు, ఎంత బాధపడతాడు నీ ఆత్మీయ తండ్రి, ఎంత బాధపడతాడు నిన్ను సృష్టించిన నీ దేవుడు. నేను ఒక్క చోట నిన్ను స్థిరపరుతుంటే నువ్వు అనేక చోట్లకి వెళ్తే పరిగెత్తుతానంటావేంటి? పరిగెత్తుతున్నావు. ఏమన్నా నీకు ఏమన్నా వచ్చిందా? ఏమన్నా పొందుకున్నావా? పోనీ ప్రార్థన జీవితం ఏమైనా పొందుకున్నావా? ఏమైనా ఆశీర్వాదం ఏమైనా పొందుకున్నావా? ఏమైనా దీవెన పొందుకున్నావా? నీ గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? నీ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? నీ చెయ్యి మీద, నీ నెత్తి మీద చెయ్యేసి అయ్యో ఏమైనా ఉన్న దెయ్యాలు బంధించిన ఆయన ఈ కుటుంబ సమస్యలు తీసేయండి అని నీ ఇంటికి వచ్చి నిన్ను పలకరించిన వాళ్ళు ఉన్నారా? అందుకే నీకు ఆ సంఘంలో నువ్వు ఒక కాపర కింద ఉండకపోతే నువ్వు ఆరిపోతావు. అంతకంతకు చీకటి పడినట్లు చీకటి లోకంలోకి వెళ్ళిపోతాం. అందుకే మనం అలాగ ఉండకూడదు. మనము వాళ్ళు చూసి వీళ్ళు చూసి మనం ఉండకూడదు. వాళ్ళు చూసి వీళ్ళు చూస్తున్నావు. నువ్వు చూశాక ఏం జరుగుతుంది? నీకు ఆత్మీయ జీవితం తగ్గిపోయింది, ప్రార్థన జీవితం తగ్గిపోయింది, సంఘ సావాసం తగ్గిపోయింది, ఉపవాసం లేదు, కన్నీరు లేదు. ఏమంటున్నమ్మా అంటే నీ నోటంటే అబద్ధాలు తప్ప రెండో రాట్లా. ఈ అబద్ధాలు అయిన సాతానుడు అనే జనకుడు నీలోకి వచ్చేసి వాడి నీ హృదయాన్ని పాడు చేసేస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడు చూసిన పని 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 చేస్తున్నావు. పని ఆశీర్వదించబడుతుందా? ఇగో పని చేస్తున్నావు, చేయొద్దని నేను అంటలేదు. ఆ చేతి పనులు దేవుడు దీవిస్తున్నాడా? అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. అందుకే నువ్వు ఎలాగుండాలి? దేవుని సన్నిధిలో నిలబడేవాడుగా ఉండాలి, దేవుని సన్నిధిని అంటు కట్టుకునేవాడుగా ఉండాలి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి పెనవేసుకునేవాడుగా ఉండాలి, దేవుని శక్తిని ఎప్పటికప్పుడే నువ్వు పొందుకుంటూ ఉండాలి. అప్పుడు నువ్వు అనుకునే కార్యాల కంటే నా దేవుడిచ్చే కార్యాలు బహుగా ఉంటాయి, బహుగా ఉంటాయి. అందుకే దేవునితో నువ్వు ఎంత సావాసం చేస్తావో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వర్ధన చేస్తాడు. అందుకని నీతిమంతులు మార్గం అంతకంతకు ఎలాగుంటది? వర్ధిల్లుతూ ఉండాలి. అంటే ఆత్మీయ జీవితము తేజరిల్లుతూ ప్రకాశిస్తూ ఆమేన్ ఒక అంతున్న ప్రకాశము ఏడంతలుగా ప్రకాశించబడాలి. ఏడంతలుగా నువ్వు పొందుకుంటుండాలి. స్టార్టింగ్ లో ఎంత ఆసక్తి ఉందో అదే ఆశ ఇంకా పెంచుకుంటూ ఉండాలి, అదే ఆశ ఇంకా వెళుతూ ఉండాలి, అదే ఆశ ఇంకా ముందుకెళ్తూ ఉండాలి. అలాగే వెళ్ళిన వారు కుటుంబాల్లో దరిద్రం పోయి వారు ఆ దేశానికి ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న బిడ్డలు రోజు 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 దిగిపోతున్నారు, రోజు రోజు దిగిపోతున్నారు. ఆమేన్. అందుకని మన అనుకునే కార్యాలు దేవుడు జరుగుతున్నా, మన సమస్యలుగానే ఉండిపోతుంది, పేదరికం పేదరికంగానే ఉండిపోతుంది, దరిద్రం దరిద్రంగానే ఉండిపోతుంది. ఇంటిలో హృదయంలో మార్పు కనపడతలా, బిడ్డల్లో మార్పు కనపడతలా, భర్తలో మార్పు కనపడతలా, అంతేందుకు నీలోనే మార్పు కనపడతలా. పైకి మాత్రము నటిస్తున్నావు, కానీ నటించేవాడెవడు? సాతానుడు నీ లోపలికి వచ్చేసాడు. అందుకే వాడు ఏం చేస్తాడంటే, చూడండి అన్ని వేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు వాడు అస్సలైన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్నిటికి ప్రాధాన్యత ఇస్తాడు. కూరలు అన్ని వేసిన తర్వాత రుచి రాదు, తర్వాత ఉప్పు వేసినాక అన్నిటికి రుచి వస్తుంది. అలాగే దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి, ప్రార్థన కలిగి,
ఉపవాసం కలిగి రోజు 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 నీ ఆత్మీయ జీవితంలో 24 గంటల్లో ప్రతిరోజు దశమ భాగము కంటే అధికముగా దేవుని సన్నిధిలో గడిపేవారు అంతకంతకే వారు ఏమవుతారు? తేజరిల్లుతారు, వర్ధిల్లుతారు. అదే మెయింటెనెన్స్, అదే క్వాలిటీ, అదే మంట, అదే అగ్ని ఈ రోజు నీవు పొందుకుంటేనే ప్రభు రాకడలో ఎత్తబడతావు. ఈ భూ సంబంధమైనది దాని గురించి నువ్వు అడగొద్దు. భూ సంబంధమైన ఇల్లుని కావాలి, భూ సంబంధమైన భర్తని కావాలి, భూ సంబంధమైన భార్యని కావాలి, భూ సంబంధమైన పిల్లల్ని కావాలి, భూ సంబంధమైన ఇల్లుల్ని కావాలి, భూ సంబంధమైన డ్యూటీని కావాలి, భూ సంబంధమైన చూడండి ఇవి ఆశీర్వాదాలు నీకు కావాలి. భూ సంబంధమైన అన్ని నీ వెనక పరిగెత్తుకొని వస్తాయి. అబ్రహాం వెంట అదే పరిగెత్తుకొచ్చింది, దావీదు అంట అదే పరిగెత్తు వచ్చినాయి. వీళ్ళు ఏం పట్టుకున్నారు? ఆశీర్వాద కర్త, వెండి బంగారాలకి కర్త, సృష్టికి కర్త, సృష్టికి అధిపతి, చూడండి శక్తి కలిగిన దేవుణ్ణి వీళ్ళు పట్టుకున్నారు. కానీ ఆశీర్వాదం గురించి వీళ్ళు ఎప్పుడు కూడా అడగలేదు. ఆశీర్వాదాలు వీరి అంట పరిగెత్తుకొచ్చినాయి, ఆశీర్వాదాలు వీళ్ళ అంట పరిగెత్తుకొచ్చినాయి. కానీ వారు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటి? అబ్రహాము దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, దేవుని నామములు వెలుగుతున్నారు, ఆ వెలుగు ప్రకాశించబడుతుంది. ఆశీర్వాదాలు వారి ఇల్లు ఇరుకైపోయి అంట. ఎవరిల్లు? అబ్రహాం ఇల్లు. ఎండి బంగారాలు కలిగి, పశువులు కలిగి వారు నివసించటానికి ఆ ప్రదేశము సరిపోయినంత ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుళ్ళు ఆత్మీయతలు వర్ధిల్లారు, ఆత్మీయతలు తేజరిల్లారు. అందుకే వారు బహుగా దీవించబడటం జరిగింది. అందుకే పెంట కుప్ప మీద ఉన్న దావీదును దేవుడు తీసుకొచ్చాడు. దావీదు ఎలాగున్నాడో తెలుసా? ఆ ఒక మూలనున్నాడు, ఒక మారు మూలలో ఉన్నాడు, ఒక అడవుల్లో ఉన్నాడు, జనము నడవలేని చోటను ఉన్నాడు, అడవి మృగాల మధ్యలో ఉన్నాడు, అడవిలో సంచరిస్తున్నాడు. ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుని గణపరుస్తున్నాడు. దిక్కయ్యున్న దేవుని పట్టుకున్నాడు కాబట్టి ఆ దిక్కయ్యున్న దేవుడు ఇతని పట్టణంలో దేవుడు తీసుకొచ్చాడు. ఒక దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈ రోజు నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఒక ఆరాటం కలిగి ఉన్నావు. కానీ అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా దేవుడు కార్యం చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, జాబు నాకు దేవుడు ఇస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా ఆత్మ దేవుని ఆత్మను పొందుకుంటాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నలిగిపోయిన నా జీవితాన్ని చేసుకుంటానని ఎప్పుడు కూడా అంటే ఆత్మీయ కోరికలు ఉండవు, శరీర సంబంధమైన కోరికలు. ఆ శరీర సంబంధమైన కోరికల గురించి కోరవద్దు. ఆత్మ సంబంధమైన మంట నీళ్ళకి వస్తే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇంట్లోకి పరిగెత్తుకొస్తాయని పరిశుద్ధాత్మ దేవునితో తేటగా చెబుతున్నాడు. ఆమేన్. అందుకే ఈ దావీదు ఎంతగా దీవించబడటానికి నేను ఏ పాటి వాడిని, నాలో ఏ మంచితనం ఉంది, నాలో చెడ్డతనం ఉంది, నాలో మంచితనం లేదు బాబు అని యేసయ్యలాగా రాత్రులు అందరూ గుర్రకెట్టి నిద్రపోతుంటే, భార్య గుర్రకెట్టి నిద్రపోతుంటే, పిల్లలు గుర్రకెట్టి నిద్రపోతుంటే, అందరూ నిద్రపోతుంటే ఆ దేశంలో ఆ దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, పట్టణం క్షేమం కొరకు, శత్రులు గలిబిల నుండి విడుదల పొందేటట్లు, దేశంలో విజయం వచ్చేటట్లు, దేశం ఆశీర్వాదం వచ్చేటట్లు ఈతడు రోజు 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 రోజుకి అంతకంతకు తేజరిల్లుతున్నాడు, అంతకంతకు ఆత్మీయతలో వర్ధిల్లుతున్నాడు. ఎవరో? కీర్తన గ్రంథం 6:6 నేను మూలుగుచ్చు. ఆమేన్. వెండి తక్కువ, బంగారం తక్కువ, సైన్యం తక్కువ, భార్య తక్కువ, ఏది తక్కువ? ఏది తక్కువ లేదు. ఈ చెత్తంతా నాకొద్దు, నాకు కావాల్సిన దేవుడే. ఎవరండి? దావీదుకి దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, దేవుని ముందు పెట్టుకున్నాడు. అందుకే ఈ దావీదు అంటున్నాడు, అయ్యా అయ్యా ఇంతగా నన్ను దీవించడానికి నేను ఏ పాట వాడిను, నాలో ఏ మంచిదనం ఉంది బాబా, నాలో ఏ మంచిదనం లేదయ్యా అని ఏడుస్తున్నాడు. ఈ ఆత్మలో దుఃఖిస్తున్నాడు దావీదు, ఆత్మలు ఏడుస్తున్నాడు దావీదు, ఆత్మలో కన్నీరు కాస్తున్నాడు దావీదు.
నీ బతుకులు ఎప్పుడు చూసిన శరీర సంబంధమైందే. ఆదివారం వస్తే అటు పరిగెత్తుతావు, ఆదివారం వస్తే ఇటు పరిగెత్తుతావు, ఆదివారం వస్తే అసలు నీకు ఖాళీ లేదని ఐదవుడికి ఒక దావీదు కంటే గొప్పవాడు కాదు నువ్వు. వాళ్ళ దరిద్రపు స్థితిలోంచి ఉన్నతమైన స్థానంలో ఉండటానికి కారణము సృష్టికర్తను పట్టుకున్నారు. వాళ్ళంతే ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని పట్టుకున్నారు. మనమేమో లోకమంతా వెతుకుతాం, టీవీలన్నీ వెతుకుతాం, పొద్దు నుంచి ఆ సెల్ ఫోన్లోనే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా. అబద్ధంలోనే మునిగిపోతున్నారు చాలా మంది, లోకంలోనే మునిగిపోతున్నారు చాలా మంది, లోకాశంలోనే మునిగిపోతున్నారు. వీళ్ళ మోకాళ్ళు అయితే దెయ్యాలు వచ్చి కూర్చోండి వీళ్ళ ముందు. ఎందుకంటే నిద్ర 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 నిద్ర. ఎందుకంటే వీళ్ళ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు? లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, లోకాశలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమేన్. ఎవరో కాదు సిలువేసింది, ఆమేన్, నువ్వే సిలువేసేస్తున్నా దేవుణ్ణి. అందుకే ఈ రోజు అనుకునే కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి మన కుటుంబాలు? ఎందుకు మనం అనుకునే కార్యాలు ఎందుకు జరుగుతులేదు? ఎందుకు అల్ప విశ్వాసం వచ్చేస్తుంది? ఎందుకు నాకు ఇలాంటి అల్ప విశ్వాసం వచ్చేస్తుంది? అసలు ఏంటి నేనేం చేస్తున్నాను? నా ఆత్మీయ జీవితం ఎందుకు తేజరెల్లుతలేదు, వర్ధిల్లుతలేదు? నీ ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయి. నీ ఆత్మీయ జీవితానికి కొరకు 3 రోజులు ఉపవాసాలుండు. నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు మండు. నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు వెలిగించుకో. అందుకే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే నీ ఆస్తి కూడా యేసు నామములో వెదుగుతుంది. రండి ఆ వాక్యంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు చూడండి, 7,000 గొర్రెలు, 3,000 ఒడ్డులు, 5 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. ఎవరికే? బహుమంది పనివాళ్ళు, బహు ఆస్తి కలిగిన వాడు ఊజు దేశంలో మరొకడు లేడు. ఎవరో? యోబు. తెల్లవారుజామున మనం ఒక రోజు ప్రార్థనకు వస్తే 2వ రోజు రాము. ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు వస్తారు. నామకార్థంగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాకెందుకు అంటాడు దేవుడు. నేను అంటలేదు అన్నమాట. మనకి ఎప్పుడు అపార్థాలు ఎక్కువ కదా. పాస్టర్ గారు ఎలా అన్నారు, ఇదే ఐదవుడికి ఏం సిస్టర్ రావట్లేదంటే పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళు నాకెందుకు అన్నారు, అందుకే నేను వెళ్ళిపోతున్నా వేరే చర్చికి అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. లేరా? అది తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాళ్ళు, జ్ఞానమైన వాళ్ళు ప్రభువా యేసయ్యని అన్నారు, అందరూ పోయారు కదా మీరు కూడా పోవచ్చు కదా అన్నారు. ఎవరో? యేసయ్య. అందరూ పోయారు, మీరెందుకు ఇక్కడ ఎందుకు, మీరు కూడా పోండి అన్నాడు. అయ్యా కాళ్ళు పట్టుకుని నిత్య జీవము కలిగిన వాడిని నిన్ను విడిచిపెట్టి ఎక్కడ పోతామయ్యా అన్న. అసలు తెలివైన వాళ్ళు ఎలే. అసలు తెలివైన వాళ్ళు ఎవరంటే? పోయినోడు తెలివైన వాళ్ళు కాదు, నిలబడినోడు తెలివైనోడు. అయ్యా నిన్ను విడిచి వెళ్ళమయ్యా, అయ్యా నిన్ను విడిచి వెళ్ళమయ్యా, నువ్వులో నిత్య జీవం కలిగిన వాడు అయ్యా, నీతోనే ఉండిపోతాం. నీ కొరకే మా సర్వం ఇచ్చి నీ శరీరాన్ని నీకు ఇచ్చేస్తున్నాం అన్నారు. అందుకే ఆమేన్, భూలోకాన్ని తలకిందులు చేసేవారుగా దేవుడు నిలబెట్టేశాడు. పరలోకంలో 12 పునాదుల మీద 12 పేర్లు రాసి పెట్టేశాడు దేవుడు. ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నా. అలాగా గర్దింపులకి నిలబడేవాడే పరలోకం ఎత్తబడతాడు. నన్ను పాస్టర్ గారు అలా అన్నారు, కావాలని ఇలాగన్నారు, కావాలని నన్ను గురించి అన్నాడని 10 మందికి చెప్పుకోవడం కాదు. ఆత్మీయుడు కాదు నువ్వు. శరీర సంబంధం ఇంకా ఆత్మీయతలో ఎదగలేదు. నువ్వు ఆత్మీయతలు ఎదగాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నా ఇలాంటి మాటలు మళ్ళా రాకుండా నా పెదవులు కాల్చేయని దేవుడు అడుక్కో. ఆమేన్. ఆత్మీయత లేనోడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఆత్మీయ జీవితం పోగొట్టుకుంటాడు. ఆత్మీయత కలిగిన వాడు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం నిలబడతాడు. ఆత్మీయ జీవితంలో గర్దింపుకు లోబడిపోతాడు. ఆత్మీయతలో దైవజనుడు గర్దించినప్పుడు అది తైలాభిషేకంగా తీసుకుంటాడు. అటు అభిషేకాన్ని తోర్సివేయను, ఇంకా నన్ను గర్దించయ్యా, ఇంకా నన్ను సరిచేయ్యా. నా తల్లి నన్ను గర్దించటం లేదు, నన్ను విచ్చలవిడికి విడిచిపెట్టేసింది. నా తల్లి నన్ను విడిచిపెట్టేసింది. ఆమేన్. అందుకే నేను పాడైపోయాను. ఆమేన్. నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా అన్నదమ్ముల కంటే, నా అక్క చెల్లెల కంటే దైవజనుడా ఇంకా దేవుని ఆత్మ ద్వారా నన్ను గర్దించమని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను గర్దించి దేవుడే సరి చేసుకుంటాడు. వంకరతనం అంతా యాకోబులో దేవుడు తీసి పడేసాడంటే ఇంకో వంకరతనం కనపడదు యాకోబులో లేదు. ఎబ్బేకు రేవులో పెనుగులాడుతున్నప్పుడు ఒక్కొక్క తన్ను తడుతుంటే ఒక్కొక్క పాపం బయటకు రావటం జరిగింది. ఆమేన్. నా దేవుడు కొట్టడం ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది. నీ ఆశీర్వాదాలు అధికం అవుతుంది. మొదటి స్థానం ఎవరుకోవాలి? ఎప్పుడు వచ్చిన చుట్టాలు వచ్చారు మాకు ఖాళీ లేదని దరిద్రం మానేసుకోండి.
అది విడబడిపోయిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు చెప్పిన మాటలు అవి. వర్షం వచ్చిందని చర్చి మానేశాను అన్న వాళ్ళు మాట ఎప్పుడు నువ్వు అనొద్దు. అది విడబడిపోయిన వాళ్ళు, ఆరిపోయిన వాళ్ళు, నరకాన్ని పోయే వాళ్ళు మాటలు. అది నాకు పని ఖాళీ లేదండి అంటే చెత్త మాటలు మాట్లాడతావు. పని ఇచ్చింది ఎవరు నీకు? 30 రోజులు పని చేసుకోవడానికి శక్తినిచ్చింది ఎవరో? దేవుడిచ్చే దేవుడికి డ్యూటీ కంటే దేవుడు ముఖ్యమా, దేవుడు డ్యూటీ ముఖ్యమా? దేవుడే ముఖ్యం. ఇది కాకపోతే ఇంకో డ్యూటీ ఎత్తాడు. ఒక మాట చెప్పను అంటే, ఒక ఆయన, అయ్యా నేను ఆదివారం చర్చికి వెళ్తానయ్యా, దయచేసి నేను ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నాకు మనసు బాగోలేదయ్యా, నేను వచ్చి ఆదివారం చర్చికి వెళ్ళిపోతానయ్యా అన్నాడట. అన్యుడు, అతడెవరో అన్యుడు, దేవుడు అంటే తెలియని వ్యక్తి. అయితే నువ్వు ఆదివారం చర్చికి వెళ్తే సోమవారం డ్యూటీకి రావద్దు అన్నాడంట. ఐదవుడికి సరేలే అని ఇతడు చర్చికి వెళ్ళిపోయాడు. చర్చికి వెళ్ళాక ఐదవుడు సోమవారం డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత అన్యుడైన ఆ వ్యక్తి, నేను సోమవారం డ్యూటీకి రావద్దన్నాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు, ఇంకా రేపు ఇంకా ఈ రోజు నుంచి నువ్వు డ్యూటీకి రావద్దు, వెళ్ళిపో అన్నాడంట. బాధతో, వేదనతో, ఇప్పుడు మరలా నేను కుటుంబాన్ని ఎలా గడుపుకోవాలి అనే బాధతో, చింతతో, ఏడుస్తూ 2 రోజుల తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఆదివారం చర్చికి వచ్చినందుకు సోమవారం నా డ్యూటీ తీసేశారు, ఏం చేయమంటారు పాస్టర్ గారు అన్నంట. అబ్బా చాలా మంచి పని చేశాడు అయ్యా, నీ దేవుడు నీ డ్యూటీని అధికం చేస్తున్నాడు, ఇంకా ఉన్నతంగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అన్నంట. అయితే ఏమైంది, నీ డ్యూటీ ఇప్పుడు ఎంత అన్నాడంట. అయ్యా ఎంతో కాదయ్యా, ఐదవుడికి నాకు 18,000 ఇస్తున్నారయ్యా అన్నట. ఇప్పుడు డబల్ వేసుకో అన్నాడంట. డబల్ వేసుకో, అందుకే దేవుడు డ్యూటీ తీసేసాడు అన్నాడంట. ఐదవుడికి ప్రార్థన చేస్తుంటే ఇతడు చేసిన చిన్న హోటల్లో ఐదవుడు రెండోది దేవుడు ఏం చేశాడు తెలుసా, 5 స్టార్ హోటల్లో ఇచ్చాడంట అండి. ఎంత శాలరీ? అంత 58,000 రూపాయల శాలరీ అంటండి. అంటే దేనికి? ఆదివారం తెగించిన దేవుని ఆరాధించినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు నా సన్నిధికి రాకుండా, నాతో గడపకుండా, నాకు కానుకలోకుండా, నాకు దశంభాగలోకుండా మీరు నా శరీరాలు మీరు సమర్పించుకుంటలేదు కాబట్టి మనం పేదవాళ్ళుగా, దరిద్రులుగా మనం ఇలాగుండటానికి కారణము. ఆమేన్. ప్రతీది మనం దేవుడికి సమర్పించుకుంటే దేవుడే నిన్ను అన్ని విషయాలు పైకి లేపుతాడు. అందుకే అన్నాడు కదా, ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. అంటే అంత ఆశీర్వాదాలు నా దేవుడు నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు రండి, అంత ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆరిపోయేవాడిగా ఉండొద్దు, నిద్రముత్తులుగా ఉండొద్దు. పొద్దుట మనకి చాలా నిద్ర వచ్చేస్తుంది. యేసు నామంలో నిద్ర జయించి లేచి ప్రార్థన చేయి. ఉదయకాల ప్రార్థనలో ఉండాలంతే. ఆమేన్. శరీరం చెప్పినంత వరకు నువ్వు చేస్తుంటే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉందా? కార్యాలు జరుగుతున్నాయా? అందుకే రేయి మొదటి జాములో నాకు మొరపెట్టు, నీళ్ళ కుమ్మరించినట్లు నా సన్నిధిలో కుమ్మరిస్తాను ఆశీర్వాదాలు అన్నాడు దేవుడు. నీళ్ళ కుమ్మరించినట్లు నా ఆశీర్వాదం కుమ్మరిస్తాను నేను. నా దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. నేను చెప్తున్నా, నువ్వు నమ్మద్దు. అందుకే నువ్వు లెగాలి, తేజరల్లాలి, అంతకంతగా ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుండాలి. ఆత్మీయ అంతకంతగా నీ పక్కల కంటే పైవాడిగా ఉండాలి. అంతకంటే నీ ఆత్మీయ జీవితంలో నీ పక్కల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే, నీ సంఘంలో అందరికంటే నువ్వు ఎలాగుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నీకు పరిసర అప్పచెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. వడ్డించే కాడ కూడా జాగ్రత్తగా ఉండాలి. నీకు అస్సలు ఆ టైంకి నీకు అన్నం లేకపోయినా కానీ సంఘస్థులందరికి అన్నం పెట్టి ఆమె నొప్పొస్తున్నా ఉండాలి. అది ఆత్మీయ లక్షణం అంటే. నువ్వే గబగబగా లొంగెట్టుకుని నువ్వే తినేట్టు కాదు. పరిసరం అంటే ఇప్పుడు జాగ్రత్త. శిష్యులు ఏం చేసాడు? మొదట మీరు తినేసి తర్వాత మిగిలితే వచ్చిన వాళ్ళు పెట్టమన్నాడా? మీరు చెప్పండి. మొదట మీరు తినేసాడు బాబు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఉంటే పెట్టండి, లేక మానేసాడు అన్నాడా? లేదు. ఫస్ట్ ఆ జనులకు వచ్చిన జనులందరికి పెట్టండి. లాస్ట్ లో తిన్నారు. లాస్ట్ లో
తిన్నారు. పోనీ 5 ఏంటంటే అసలు ఏంటండి 5 అక్కడ 5 రొట్లు చేపల కూర అంటే చాలా ఇష్టం కదా, కొంచెం దాచేసుకున్నారు, అలా పరిచయం చేసుకున్నారు. మరి మిగులుతుందో లేదురా. కొందరు అలాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటాయి, కనపడతారండి. ముందే తీసేసుకున్న వాళ్ళు కనపడతారు. మీరు ఏం బాధపడద్దు. మన సంఘం గురించి చెప్పండి. చిజే మన సంఘంలో ఉన్న అంత మంచోళ్ళు ఇంకెవరు లేరు. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. ఏంటి చేతులు పైకెత్తి? మంచోళ్ళు కదా మీరు. ఇప్పుడు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి నడిపింపు చూడండి, ఎంత మంచి నడిపింపులో మనం ఉంచామో చూడండి. ఆమేన్. జనవరి 1 అయితే మీరు నమ్మితే నమ్మండి, 5 చాలా మంది పాస్టర్ గారు తినండి, పాస్టర్ గారు తినండి, పాస్టర్ గారు తినండి, తినండి. జనము వచ్చేస్తున్నారు పక్క నుంచి. లాస్ట్ వరకు నిలబడ్డాను. పరిసర్ చేసిన వాళ్ళు కూడా అలాగే నిలబడాలి. నీకు ఇంకో మాట తెలుసా? నీ కూర ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఏమి లేనప్పుడు స్తోత్రం తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పాలి. అవసరమైతే టీ తాగి నీ కడుపు నింపుకోవాలి, ఒక బ్రెడ్ తిని కడుపు నింపుకోవాలి. అందరూ అది కడుపు నింపుకుండే కంటే ఏమి లేకుండా ఆ విశ్వాసాన్ని, పరిశుద్ధతను, క్రమాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని కడుపు నింపుకున్నవాడే ధన్యుడు. ఆ నడిపింపులో ఉంచాలి. అప్పుడు చూస్తాడు దేవుడు. చూడండి, 5 రొట్లు 2 నీకేం తక్కువ ఉంచుతాడో ఒక్కోసారి మనల్ని కూడా పరీక్షిస్తాడు. నిజంగా ఓ రోజు చెప్పను ఉండే, ఓ రోజు నేను మీటింగ్ పిలితే నాతో పాలన కొంతమంది వచ్చారు. కొంతమంది వస్తే భోజనం చెప్పారు. ఆ భోజనం చెప్పారు చాలా మంచి వాళ్ళు, దేవుని స్తోత్రం. 5 భోజనం చెప్పి 5కి అప్పడం అంటారా, పాపడ అంటారా? అప్పడాలే కదండి. అప్పడం వేసారు, చారు వేసారు, కూర లేదు మాకు. భోజనం పిలిచి 5 దాంతో తృప్తిగా దేవుడు కృపను బట్టి అదే తృప్తిగా కడుపు నిండా తిని చూడండి మనసారా కుటుంబాన్ని చూడండి దీవించడం మొదలు పెట్టాను. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాక నా కుమారుడ కూర నేనే తీసేసాను, వాళ్ళు పెట్టకుండా ఆఫ్ చేశాను నేను అన్నాడు దేవుడు. ఏమయ్యా అని అడిగితే, నిన్ను పరీక్షించాను. కూర ఉన్నప్పుడు నీ మొఖం ఎలాగుంటుందో, కూర లేనప్పుడు ఎలా ఉంటుంది నీ మొఖాన్ని చూడాలనుకున్నాను అన్నాడు. నిండు మనసుతో కాలేబును దేవుడు దీవించినట్లు దేవుడు కృపను బట్టి నేను కూడా వాళ్ళని అలాగే దీవించానంట. 5 అయిపోయింది కదా, మధ్యాహ్నం భోజనం కదా. సాయంత్రం మీటింగ్ లో ఒక నాటుకోడు కోసి కూర వండి నాతో పలంగా మనతో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ అన్నం పెట్టారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమి పెట్టలేనప్పుడు అదే మనసు ఉండాలి, పెట్టినప్పుడు కూడా అదే మనసు మెయింటైన్ చేయాలి. నీ ఆత్మీయుడు అయితే అలాగుంటావు. 5 పెట్టిన వాళ్ళకు పొగుడేసి పెట్టలేని వాళ్ళకి పొగడు 5 ఇలా కిందకి పైకి ఎర్రబెర్ర చూడటం కాదు, అది ఆత్మీయ లక్షణం కాదు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఊజు దేశంలో యోబు అంతకంతకి వర్ధిల్లుతూ వచ్చాడు. అంతకంతకు వర్ధిల్లిన తర్వాత ఇప్పుడు ఎన్ని గొర్రెలు అతనికి చూడండి, ఎన్ని గొర్రెలు అంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 5 జతల ఎడ్లు, 500 ఆడ గాడిదలు. ఆమేన్. దేవుడు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత అయినాయి ఇప్పుడు? అన్ని ఏమైపోయినాయి? అంతకంతకు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 7,000 ఏమైనాయి? 7,000 ఏమైనాయి? కరెక్ట్ గా చెప్పండి. 7,000 మొత్తము యోబు 7,000 14,000 అవ్వలేదు, రాంగ్. అది 7,000 ఏమైనాయి అంటే 0 అయిపోయాడంటే. ఐ మీన్ మొత్తం ఆస్తులంతా 7,000 గొర్రెలు, ఏంటండి 3,000 ఒంట్లు, 5 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. ఐ మీన్ మొత్తం అంతా 0 చేసేసాడు. అయినా కానీ ఏమి లేకపోయినా యోబు ఏం చేశాడు? ఆత్మలోనే ఆత్మీయ జీవితము తేజరిల్లుతూ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నాడు. ఐ మీన్ ఏమి ఉన్నా అలాగే ఉన్నాడు, ఏమి లేకపోయినా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుతూ ఫలిస్తూ అభివృద్ధి పొందాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 7,000 గొర్రెల్ని అప్పుడు 14,000 చేశాడు. ఐ మీన్
7,000 గొర్రెల్ని 14,000 చేశాడు. అన్ని డబల్ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎవరో యోబు. ఎంతగా ఆశీర్వాదం పొందుకోవడానికి కారణము, యోబు ఏం చేశాడో తెలుసా? తన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ వచ్చింది, తన ప్రార్థన జీవితం వర్ధిల్లుతూ వచ్చింది, శోధనలో వర్ధిల్లుతూ వచ్చాడు, బాధల్లో వర్ధిల్లుతూ వచ్చాడు, అవమానాల్లో వర్ధిల్లుతూ వచ్చాడు, నిందల్లో వర్ధిల్లుతూ వచ్చాడు, కపటంగా మాట్లాడే వారి మధ్యలో నిలబడ్డాడు ఆత్మీయ జీవితంలో. అందుకే అంతగా యోబుని దేవుడు దీవించాడు. ఈ రోజా మనక ఏమండి అమ్మా, ఏ బ్రదర్, ఏ సిస్టర్, నా ఖాళీ లేదు, అక్కడతోనే ఆగిపోయింది ఆ ఆస్తి, అక్కడతోనే ఆగిపోయింది దీవెల్లో, అక్కడతోనే అనుకునే కార్యాలు జరుగుతులేదు. ఎందుకు ఇలాగా? మొదటి స్థానం ఎవరికి ఎత్తున్నా నువ్వు? పనులా, వ్యాపారమా, నీ డ్యూటీయా, నీ కుటుంబమా, నీ భార్య, నీ పిల్లలా, నీ శరీరమా? వద్దు, అన్నిట్లు ఇచ్చిన దేవుని ముందు పెట్టుకో. నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లినట్లు, వర్ధిల్లినట్లు నువ్వు కూడా ఈ రోజు వర్ధిల్లితే ప్రభు రాకళ్ళు ఎత్తబడతా. నువ్వు ఆత్మీయ జీవితంలో సంఘంలో నువ్వు ముందుంటే, భయం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, క్రమంగా పరిసరలు ఉంటే, నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధిలో నాకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఈ రోజు నేను నిలబడతాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను పొందుకుంటాను, ఆత్మీయ శక్తిని పొందుకుంటాను. ఎప్పుడు మొదట్లో ఉన్న ఆసక్తి ఎంత తపన కలిగి ఉన్నదో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో, అదే నేను వర్ధిల్లుతాను, అదే మెయింటెనెన్స్ లో నేను నిలబడతానని నువ్వు నిలబడితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడితో మాటల మన్నికల్లో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నీ కృప నిండుగా నాకు వండయ్యా. నీతిమంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లినట్లు, అంతకంతకు తేజరిల్లినట్లు, అయ్యా నన్ను కూడా తేజరిల్లేటట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం మోకాళ్ళ మీద